ఈ కార్యక్రమం చేసుకుంటామని మనం ఎవరైనా కూడా అనుకోలేదు. దురదృష్టవత్తు జ్యోతక్క మన మధ్యలోకి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, మన కురుట్ల నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ముఖ్యంగా మన ఆడకట్టుకు కూడా ఎంతో పెద్దని తీరని లోటు. దేవుడు అకస్మాత్తుగా ఆమె మరణాన్ని శాసించింది కాబట్టి పరలోకానికి వెళ్ళిపోయింది. ఇట్టి కార్యక్రమానికి వాళ్ళ పెద్ద కుమారుడు కరం గారు వచ్చిండ్రు, విజయబాబు రెండో కుమారుడు విజయబాబు వచ్చిండు, చిన్న వాళ్ళ ముగ్గురు కొడుకులు, జ్యోతక్కకు ముగ్గురు కొడుకులు, పెద్దయినకు 2 బిడ్డలు, రెండైనకు 1 బిడ్డ, మూడైనకు 1 కొడుకు. రాములు సార్ 80 సంవత్సరంన్నర కాకుండా ముందే ఆమె కూడా పరలోకానికి పోయింది. దాన్ని పురస్కరించుకొని జ్యోతక్కను యాద పెట్టుకొని ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసుకుందామని మొట్టమొదటిగా అనుకున్నాం. మొన్నటిదాకా మనకు కార్తీక మాసం ఉండే, ఇక నెలమాసం కూడా నిన్నటికి పెట్టేసారు, అయిపోయింది. కాబట్టి ఇక ఈ కార్యక్రమం పెట్టుకుంటాం అని నేనే చెప్పిన, అంటే సరే అనుమానం మంచిది మరి అని వాళ్ళు హైదరాబాద్ పోయేటోళ్ళు ఆగిండ్రు. మరి కొమిరెడ్డి రాముల కుటుంబంతో నాకు కానీ మన వాడకట్టుకు కానీ వాడ ప్రజలకు కానీ మెట్పల్లి ప్రజలకు కానీ ఎంతో సంబంధాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల కంటే మనమందరం వాళ్ళను మనం కుటుంబ సభ్యులకే చూసినా వాళ్ళు కూడా మనను ఒక కుటుంబ సభ్యులెక్కనే చూసిండ్రు. నేనైతే బుద్ధి తెలిసిన నుంచి రాజకీయంలో ఉన్నా, ఆ రాజకీయంలో వాళ్ళు ప్రతి నిమిషం నా విన్నట్టుండి ఎర్రోళ్ళు అన్నాలంటే ఒక జిల్లాకు కానీ కాన్స్టెన్సీకి కానీ మెట్పల్లి కానీ మా నాన్న పేరు గట్టయ్య, కానీ మా నాన్న ఎక్కడన్నా పోతే రే బాబు నేను ఎర్రోళ్ళు అన్న ఇంటికి పోవాలా అని మా నాన్న నా పేరు చెప్పుకున్నంత నన్ను ఈ ఎత్తుకు తీసుకుపోయినారు వాళ్ళు. ఇక అది ఎంత చెప్పినా మనకు తీరని లోటు, మాకు మా కుటుంబ సభ్యులకు కానీ నా తరఫున మన ఆడకట్టులకు కానీ. ఎందుకంటే నేను వార్డు మెంబర్ గెలిచినప్పుడు కానీ 95లో ఎంపీటీసీ గెలిచినప్పుడు కానీ తను మండల ప్రెసిడెంట్ ఉండే, అప్పుడు పెన్షన్ ఎంతుండే 51 రూపాయి ఉండే, తర్వాత 75 రూపాయలు అయింది. ఆ 75 రూపాయలకు కూడా ఓన్లీ పెద్ద మనుషులకి ఇవ్వాలనంటే అప్పుడు కూడా అమ్మ మన వాడకట్టుకు అంటే అమ్మల వాడకట్టుకు ఎక్కువ ఇవ్వదని చెప్పింది. తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను ఎర్రోళ్ళ నర్సక్కను మున్సిపల్ చైర్మన్గా ప్రతిపాదన జ్యోతక్కనే చేసింది. మనం అన్మల్లకి ఇవ్వాలి, ఎర్రోళ్ళ నర్సనే చేయాలని. దాంతో ఏమైందంటే నేను కానీ మన వాడ ప్రజలకు కానీ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మన వాడకట్టు ఇంత డెవలప్ అవ్వడం కారణం కానీ అందరికీ పెన్షన్ వచ్చుడు కానీ ఇవన్నీ ఆఫీసులలో కానీ అన్నిట్లలో కానీ నేను ఎక్కడికైనా మున్సిపల్ మాజీ చైర్మన్ అని చెప్పుకుంటూ మీకు ఏదైనా సేవ చేస్తాను ఆ భాగ్యం దొరికింది నాకు. కాబట్టి ఈ యొక్క మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నాం. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నోళ్ళు మాట్లాడిన తర్వాత మనకు మీకున్న సంబంధాలు అది చేసుకుందాం. ఇప్పుడు 1 నిమిషం అందరం జ్యోతక్కను యాద్ చేసుకుంటూ మౌనం పాటించి తర్వాత మీటింగ్ చాలు చేద్దాం. సెల్ ఫోన్ బంద్ పెట్టింది.